భారత స్టార్ క్రికెటర్లైన మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీలు ప్రత్యర్థి జట్లుగా బరిలోకి దిగడాన్ని 2007 ముందు వరకు క్రికెట్ అభిమానులు చూసి ఉన్నారు. ఆ కలను నిజం చేసింది ఇండియన్ ప్రీమియర్ లీగ్. 2008 మార్చిలో జరిగిన మొదటి సీజన్ గ్రాండ్ సక్సెస్ అయింది. అప్పటి నుంచి మొదలై ఇప్పటికీ 16 సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రతి సంవత్సరం మార్చి వస్తుందంటే క్రికెట్ అభిమానులకు పండగే. క్రికెటర్స్ వేలం నుంచి మొదలయ్యి లీగ్ పూర్తయ్యే వరకు ఐపీఎల్కు సంబంధించి ప్రతి వార్త ఆసక్తికరంగా మారుతుంది. ఇప్పుడు 17వ సీజన్ మొదలు కానుంది. మొదటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు పోటీ పడనున్నాయి. క్రికెట్ అభిమానులు ధోని ప్రదర్శన కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో 2 నెలల తర్వాత బ్యాట్ పట్టుకోబోయే విరాట్ కోహ్లీ కోసం కూడా అంతే ఎదురు చూస్తున్నారు. ఇంతకీ అసలు ఐపీఎల్ ఎలా మొదలైంది, ఎందుకు అంత క్రేజ్ వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్. 2007లో ఇండియన్ ప్రీమియర్ లీగ్కు తొలి అడుగు పడింది. ఆ సమయంలో బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న లలిత్ మోదీ ఈ లీగ్ను ప్రారంభించడంలో కీలక పాత్ర వ్యవహరించారు. అండ్ ఆయనే చైర్మన్గా ఉండేవాడు. నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ నిర్వహించే లీగ్ల ప్రకారంగా 20 ఓవర్ల ఫార్మాట్తో ఐపీఎల్ను రూపొందించారు. బీసీసీఐ అధికారికంగా 2007 సెప్టెంబర్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ను ప్రారంభించింది. తొలి సీజన్ 2008 మార్చిలో మొదలైంది. అంతవరకు క్రికెట్ను దేశాల మధ్య పోటీలుగానే చూసే అభిమానులకు అది కొత్త అనుభూతి. భారత జట్టులో అంతా కలిసి ఆడిన తన ఫేవరెట్ ప్లేయర్లు ఇక్కడ వేరు జట్లలో ఒకరికొకరు పోటీ పడతారు. వీరితో పాటు ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్లు కూడా చేరతారు. 20 ఓవర్లలోనే మ్యాచ్ రిజల్ట్ తెలిసే ఉత్కంఠను కలిగించే మ్యాచ్, దానికి తోడు ఎంటర్టైన్మెంట్. అండ్ ఆ జట్లు కూడా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ ఇలా లోకల్ పేర్లను యాడ్ చేశాయి. ఒక్కో జట్టు ఒక్కొక్కరికి ఫేవరెట్. ఇవన్నీ కలిసి ఐపీఎల్ మొదటి సీజన్ను సక్సెస్ చేశాయి. అలా మొదలైన ఐపీఎల్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఎవ్రీ ఇయర్ మార్చిలో మొదలై దాదాపు 56 డేస్ ఈ ఐపీఎల్ సీజన్ జరుగుతుంది. తొలి సీజన్లో 8 జట్లు పోటీ పడ్డాయి. అందులో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. ఆ తర్వాత కొన్ని టీమ్స్ లీగ్ నుంచి బయటికి వెళ్ళి కొత్తవి రావడం కామన్గా మారింది. ఇప్పుడు ప్రారంభం కాబోయే 17వ సీజన్లో 10 టీమ్స్ పోటీ పడనున్నాయి. అండ్ 2007లో బీసీసీఐ అధికారికంగా T20 ఐపీఎల్ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అసలు ఈ ప్లేయర్లను జట్టులోకి ఎలా తీసుకుంటారంటే ప్రతి సీజన్కు కొన్ని నెలల ముందు వేలం నిర్వహిస్తారు. లీగ్లో ఆడే ప్రతి జట్టులో మామూలుగా 25 మంది వరకు ప్లేయర్లు ఉండొచ్చు. వీరిలో 8 మంది వరకు విదేశీ ఆటగాళ్లు ఉంటారు. సీజన్కు ముందు వరకు వారి జట్ల యాజమాన్యాలు తమకు కావాల్సిన ప్లేయర్లను రీటైన్ చేసుకుంటాయి. మిగిలిన వారి కోసం వేలంలో పాల్గొంటాయి. ప్రపంచ క్రికెట్లో ఈ వేలం ప్రత్యేకమైనది. ఎందుకంటే స్టార్ ప్లేయర్లను కోట్లు ఇచ్చి మరీ కొంటుంటారు. 2008లో జరిగిన తొలి సీజన్ వేలంలో మాత్రం రికార్డు నెలకొల్పింది మహేంద్ర సింగ్ ధోనిని. 6 కోట్లు పలికి మరీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కైవసం చేసుకుంది. అప్పటి నుంచి ధోని అదే జట్టులో ఆడుతున్నాడు. ఇలా ఎవ్రీ ఇయర్ ఎవరో ఒక ప్లేయర్ రికార్డు ధర పలుకుతూనే ఉన్నాడు. 17వ సీజన్ కోసం జరిగిన వేలంలో ఆస్ట్రేలియన్ ప్లేయర్ 24.75 కోట్ల ధర పలికాడు. కోల్కతా నైట్ రైడర్స్ ఆయన్ను కైవసం చేసుకుంది. మరో ఆటగాడు పాట్ కమిన్స్ సన్ రైజర్స్ జట్టు 20.50 కోట్లు కైవసం చేసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్కి ఇంత క్రేజ్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అవేంటంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోని లాంటి స్టార్ ప్లేయర్స్ ఒక్కో జట్టులో ఉన్నారు. 2008 నుంచి ఏటా జరిగే టోర్నీ కాబట్టి ప్రతి ఒక్కరికి ఫేవరెట్ టీం ఉంటుంది. వారి మ్యాచ్ని చూసి ఆస్వాదిస్తారు. అంతేకాదు ప్రతి క్రికెట్ అభిమానికి అన్ని జట్లలోనూ ఫేవరెట్ ప్లేయర్లు ఉండొచ్చు. మొత్తంగా వారికి ఆ మ్యాచ్ చూడటం మంచి అనుభూతి. అందుకే ఐపీఎల్ ప్రేక్షకులను అలరిస్తుంది. మరో విషయం ఏంటంటే ఇతర దేశాల్లో జరిగే ఇలాంటి తరహా లీగుల్లో భారత ప్లేయర్లు ఆడేందుకు బీసీసీఐ అనుమతులు ఇవ్వలేదు. అలా ఆడాలంటే ఇక్కడ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి వెళ్ళాలి. ఆ లెక్కను చూస్తే మన స్టార్ ప్లేయర్లంతా ఒక్కొక్కరు ఒక్కో జట్టులో ఆడే ప్రత్యేకమైన సందర్భం ఇది. అది కూడా ఐపీఎల్కు ఇంతటి ఆదరణ పొందడానికి కారణమైంది. ప్రతి సంవత్సరం ఐపీఎల్కు ఆదరణ పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. ఎక్కడ చూసినా అదే సందడి కనిపిస్తుంది. క్రికెట్తో పాటు వినోదాన్ని పంచే వేదికగా ఐపీఎల్ నిలిచింది. దాదాపు 2 నెలల పాటు రోజు సాయంత్రం 7:30 అయ్యేసరికి ఉత్కంఠను కలిగించే మ్యాచ్ వచ్చేస్తుంది. సాటర్డే సండే అయితే మధ్యాహ్నం నుంచే మొదలు, పైగా 2 మ్యాచ్లు. ఆ సమయానికి మన పనులన్నీ ముగించేసుకుని తీరిగ్గా ఉంటాం కాబట్టి టైంపాస్కైనా మ్యాచ్ చూస్తాం. అలా అలవాటు అయిపోయింది. అందువల్లే ప్రజలకు ఐపీఎల్ బాగా దగ్గరైందని అంటున్నారు విశ్లేషకులు. అయితే ఐపీఎల్ ఆడే ప్లేయర్లపై విమర్శలు కూడా ఉన్నాయి. చాలామంది ప్లేయర్లు ఐపీఎల్ పైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తారని, అదే సమయంలో వరల్డ్ కప్ లాంటి టోర్నీలపై వారి ఫోకస్ తగ్గుతోందని విమర్శలు చేస్తున్నారు. అయితే అలాంటి భావన సరికాదని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. ప్రభుత్వ ఉద్యోగం అయితే శ్రద్ధ తక్కువ, ప్రైవేట్ ఉద్యోగం అయితే ఎక్కువ శ్రద్ధతో పనిచేస్తారని భావన లాంటిదే. ఐపీఎల్ లాంటి ప్రైవేట్ ఫ్రాంచైజీల్లో ఆడే ఆటగాళ్లపై బాధ్యత ఎక్కువ ఉంటుంది. తమ జట్లు వారిపై కోట్ల రూపాయలు పెట్టి ఉంటారు కాబట్టి ప్లేయర్లు కూడా ఆ మేరకు తమ అత్యుత్తమ ప్రదర్శన చూపించేందుకు ప్రయత్నిస్తారు. మ్యాచ్లకు దూరం కాకుండా ఉండేందుకు, గాయాల బారిన పడకుండా ఆడేందుకు ప్రయత్నిస్తుంటారు. అంతేకాని దీనిని విమర్శలతో ముడిపెట్టొద్దు అంటున్నారు.
నిజానికి వారికి టోర్నీలు ఆడే సమయంలోనే ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. వరల్డ్ కప్ గెలిస్తే వారికి కలిగే ప్రయోజనాలే ఎక్కువ. బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. దేశమంతా వారికి బ్రహ్మరథం పడతారు. పైగా యాడ్స్ రూపంలో ఆదాయాన్ని పొందొచ్చు. కాబట్టి ఇలాంటి విమర్శలు సరికాదు. నిజానికి ఒత్తిడి విపరీతంగా ఉండటం వల్లే ఇటీవల భారత జట్టు ప్రపంచ కప్ ఫైనల్ వరకు వచ్చి ఓటమి పాలైంది. 2008 నుంచి ఇప్పటి వరకు జరిగిన సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఒక్కొక్కటి 5 సార్లు విజేతలుగా నిలిచాయి. అయితే ఐపీఎల్లో ఒక్కో రంగు క్యాప్కి ఒక్కో రికార్డు ఉంటుంది. ఐపీఎల్లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్కు ఆరెంజ్ క్యాప్ ఇస్తారు. మరెన్నో ఇలాంటి అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్కు పర్పుల్ క్యాప్ ఇస్తారు. అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ. శ్రీ సాయి ఫ్యాక్ట్స్.